ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ మలయాళంలోని 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచిన మంజుమల్ బాయ్స్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, బిగినింగ్లో ఒక టెంప్లెట్ వేసాను కదా, మైండ్ పోయింది లోపల. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్. ఇన్ డెప్త్ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మా ట్విట్టర్ పేజ్ లింక్ ఇచ్చాను. డైలీ ఫిల్మీ అప్డేట్స్ గురించి ప్రతిదీ ట్విట్టర్ పేజ్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో తప్పకుండా దాన్ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మూవీ మీద నా ఒపీనియన్ చెప్పే ముందు మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటో చెప్తాను. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్కి వెళ్తారన్నమాట టూర్ కోసం అని చెప్పి. అలాగా అక్కడ ఉన్న ఫేమస్ ప్లేస్ అయినటువంటి గునా కేవ్స్కి వెళ్తారు. అక్కడ అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక అతను ఒక లోయలో అయితే పడిపోతారన్నమాట. సో అతన్ని కాపాడడం అసంభవం అని చెప్తారు, కానీ వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, ఫైనల్గా అతన్ని కాపాడారా లేదా, ఈ కాపాడే ప్రాసెస్లోని వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఇనిషియల్లీ ఏంటంటే, చాలామంది మలయాళం మూవీస్ అనగానే చాలా స్లోగా ఉంటాయి, స్లో పేసర్లో వెళ్తూ ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మార్క్ మై వర్డ్స్ మామ, ఈ సినిమా మీకు ఎక్కడా కూడా స్లోగా అనిపించదు. ఒక మంచి ఫాస్ట్ పేస్డ్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒరిజినల్ స్టోరీ, నిజంగా జరిగిందన్నమాట. సో దాన్ని స్క్రీన్ మీద చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంది. ఎస్పెషల్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కెమెరా వర్క్ ఉంటుంది మామ ఈ సినిమాలోని, తోపు అంతే. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క షాట్లో కూడా మనకి ఆర్టిఫిషియల్గా ఉందే అన్న ఫీలింగ్ని క్రియేట్ చెయ్యదు ఈ మూవీ. ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్రెండ్స్ మొత్తం అల్లరి చేసే బ్యాచ్ అయినప్పటికీ సమస్య వస్తే వాళ్ళందరూ కలిసి ఎలా పోరాడతారో అన్న విషయం గురించి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద. దానివల్ల ఎమోషన్కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. పర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. నాకైతే పర్సనల్లీ సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు ఓ కైండ్ ఆఫ్ టెన్షన్ బిల్డ్ అయ్యింది. అక్కడ పడే ప్రతి పెయిన్ కూడా నేను ఫీల్ అవ్వగలిగాను. అంత డీప్గా కనెక్ట్ అయిపోయి ఆ మూవీకి. ఇంతకంటే ఎక్కువ చెప్పాలన్న కష్టమే మామ, ఎందుకంటే ఇట్స్ అన్ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా థియేటర్లో ట్రై చేయాల్సిన సినిమా. డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ ట్రై చేయండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కొన్న టికెట్ కంప్లీట్లీ వర్తీ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది సినిమా ఎండ్ అయిన తర్వాత. మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత అన్నమాట, అంటే నిజంగా ఈ ఇన్సిడెంట్లో ఇరుక్కున్న వాళ్ళ ఫొటోస్ అవి చూపించారు. అండ్ ఆ సేవ్ చేయడానికి ప్రయత్నించినటువంటి ఆ వ్యక్తి ఫోటో అది చూపించినప్పుడు ఒక హీరోయిక్ ఫీల్ వచ్చింది ఆయన్ని చూడగానే నాకైతే. అండ్ మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరింది. మూవీకి తగ్గట్టుగా కొట్టారు. అండ్ కమల్ హాసన్ గారి గుణ మూవీలోని ఈ ప్రియతమా నీవచట కుశలమా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని కూడా చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసుకున్నారు ఈ మూవీలోని. ఓన్లీ మైనస్ ఏంటంటే బిగినింగ్లో అన్నమాట, ఫస్ట్ 10 to 15 minutes ఆ దగ్గర కొంచెం డబ్బింగ్ ఏదో లైట్గా డిస్టర్బింగ్గా అనిపించింది అన్నమాట. అది తప్పితే సినిమాలో మనం ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వము. అండ్ ఫైనల్లీ మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 3.5 out of 5. సరే ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా ట్రై చేయొచ్చా అంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా ట్రై చేయొచ్చా అని అడగకూడదు. టికెట్లు బుక్ చేసుకున్నామా, థియేటర్కి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అండ్ మీరు ఒకవేళ ఈ మూవీ చూసినట్టయితే డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు, అది కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్లు వస్తున్నాయి అసలుకే. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బాయ్.